ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కథ శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కథ సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు సెషన్ చెప్పబోయే ముందు కొన్ని విషయాలు చెప్తాను. మన నెహ్రూ గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని సంగీత సామ్రాజ్ఞిగా అభివర్ణించాడు. అండ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా ఎవరో మనందరికీ తెలుసు. ఆమె ఎవరంటే లతా మంగేశ్వర్ గారు. అలాగే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని గాన గంధర్వుడిగా పేరు పొందారు. అండ్ వీరే కాకుండా కంఠం కంచుగా ఉండేది జగ్గయ్య గారని, మాట స్పష్టత అంటే గుమ్మడి గారు, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు అంటే మహానటులు మనకి గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఎంత గొప్పవారు అయ్యారో తెలుసా? వాళ్ళ మాటలతో అందరినీ కట్టిపడేస్తారు. అండ్ వాళ్ళ మాటల్లో భావం, గాఢత కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక ట్రైనర్గా గొప్పవాడిగా అవ్వాలంటే కూడా ఇదే రహస్యం. మన వాయిస్తో, క్లారిటీ, ఎక్స్ప్రెషన్స్తో అందరినీ ఆకట్టుకునే గుణం మనందరికీ కూడా ఉండాలి. మొదటి రోజు స్టేజ్ ఫియర్ని పోగొట్టుకున్నాం స్టేజ్ ఎక్కి. నిన్న బాడీ లాంగ్వేజ్ నేర్చుకొని మనం ఎలా నిలబడాలో నేర్చుకున్నాం. ఈరోజు ఎలా మాట్లాడాలో తెలుసుకుంటున్నాం. అలాంటి సెషన్ని, ఇంత అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి మన మేడం మన ముందుకు వచ్చారు. వాయిస్ మాడ్యులేషన్ సెషన్తో ఇంత గొప్ప ట్రైనర్ని పరిచయం చేసే అవకాశం నాకు లభించినందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉన్నాను.
ఆమె ఒక అద్భుతమైన ట్రైనర్, ఒక యాంకర్. ఇంపాక్ట్ ఫౌండేషన్లో నారీ సెల్లో నేషనల్ డైరెక్టర్గా ఉన్నారు ఆవిడ. ఎంతో మంది మహా నారీమణులకి ఒక క్రియేటివ్ ఐడియాస్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి జీవనోపాధికి ఎలాంటి ఐడియాస్ అయితే బాగుంటాయో అలాంటి ఐడియాస్ కూడా ఇస్తూ ఆవిడ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆమె ఎవరో కాదండి, మన తవిత దేవరపల్లి మ్యామ్. మ్యామ్, వెల్కమ్ టు ద ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 245 బ్యాచ్. ద డిజిటల్ డాష్ ఈజ్ యువర్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ శోభా గారు, వెల్కమ్. ఐ మీన్ ఎలా చెప్పాలంటే, మీరు నా ఇంట్రొడక్షన్ అడిగినా నేను ఇవ్వలేదు, బికాస్ ఐ వాంటెడ్ టు నో పర్సనల్ గా మీరు నన్ను ఎందుకు ఈ సెషన్ కి పిలిచారో చెప్తారని. సో ఎగ్జాక్ట్లీ మీరు ఆ టాపిక్ కి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన విధానానికి థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. మేడం ఎలాగో ఇంట్రొడక్షన్ ఇచ్చేశారు, బట్ ఈ ఇంట్రొడక్షన్ తో కనెక్షన్ గా మిమ్మల్ని నేను అడగబోయే ప్రశ్న ఏంటి, మేమేమన్నా ఇప్పుడు పాటలు పాడాలా బాలసుబ్రహ్మణ్యం గారు లాగాను, లతా మంగేష్కర్ గారిలో? వై డూ వీ నీడ్ టు లెర్న్ వాయిస్ మాడ్యులేషన్? ఈ ప్రశ్న మీలో ఎవరికన్నా ఉంటే గివ్ మీ అ థమ్స్ అప్. హ్యాండ్స్ రేస్ చేస్తారా అండి? ఈ ప్రశ్న ఎవరికన్నా ఉందా? ఓకే, సరే. ఫస్ట్ క్వశ్చన్ కి ఎవరు హ్యాండ్స్ రేస్ చేయలేదు అంటే ఐ బిలీవ్ దట్ ఎవరికి ఆ డౌట్ అయితే లేదు, నేర్చుకోవాలే మేము అని అనుకుంటున్నారు అని అనుకుంటున్నా. సెకండ్ క్వశ్చన్, నా గొంతు అస్సలు బాగోదు, నేను స్టేజ్ ఎక్కి మాట్లాడితే ఆ రాళ్ళేసి డబ్బాల్లో కొట్టినట్టు ఉంటుంది, లేదా కీస్ గొంతు నాది అస్సలు బాగోదు, అలాంటి ఫీలింగ్స్ ఎవరికన్నా ఉన్నాయా? రైజ్ హ్యాండ్స్. ఓకే, ఒకరు వచ్చింది. కూల్. ఇంకా 2 వచ్చాయి, 3 వచ్చాయి, 4 వచ్చాయి. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ ట్రస్టింగ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. మొట్టమొదటిగా ఎందుకంటే ఇలాంటి ఒక నినాదం, మా నినాదం మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది, ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్. ఇలా మనం మనుషుల్ని మనసుల్ని గెలుచుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటి అస్త్రం మన గొంతు. వెల్కమ్ టు టుడేస్ సెషన్ వేవ్స్ ఆఫ్ వాయిస్ బై తబితా దేవరపల్లి. మీ గొంతుతోనే మనుషులు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. శోభా నన్ను అలాగే గుర్తుంచుకున్నారు, ఇంకెవరో వేరే సెషన్ లో గుర్తుంచుకొని మళ్ళీ వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్ కి నన్ను పిలిచే ఛాన్స్ కూడా నా గొంతే ఇస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు మాట్లాడే చోట మీ ఆడియన్స్ మిమ్మల్ని గుర్తుంచుకునే ఒక అస్త్రం వాయిస్ మాడ్యులేషన్. ఆ అస్త్రం గురించి మనం నెక్స్ట్ అర్ధగంట మాట్లాడుకోబోతున్నాము. సో మీరు ఈ 1 అవర్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేర్చుకుంటారని ఆశిస్తూ మొట్టమొదటిగా నేను మీకు ఒక సీక్రెట్ రివీల్ చేయబోతున్నాను, దట్ ఈస్ V1 V2. ఏంటి V1 V2 అంటే, మనిషిని చూడగానే ఫస్ట్ కళ్ళకి విజువల్ గా ఒక ఇంప్రెషన్ ఫామ్ అయిపోతుంది. బా, ఇంత సోగ్గా రెడీ అయ్యి వచ్చాడేంటినా, దసరా బుల్లోడ్లాగా వచ్చాడేంటినా, ఈవిడేంటి ఇంత ఓవర్ గా రెడీ అయ్యి వచ్చింది, ఇంత సింపుల్ గా రెడీ అయ్యి వచ్చింది, ఏదో మొత్తానికి ఏదో ఒక విజువల్ ఇంప్రెషన్ మీకు కమ్యూనికేట్ చేస్తుంది. ఫస్ట్ వన్, విజువల్ ఇంప్రెషన్. ఈ విజువల్ ఇంప్రెషన్ పోతూ పోతూ రెండవది V2, గొంతెత్తిన వెంటనే వాళ్ళు వోకల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఏంటి, ఫస్ట్ వన్ చూడగానే ఇంత ఓవర్ గా రెడీ అయింది ఏంటి అన్నదానికి, ఈమె ఓవర్ గా రెడీ అయింది, ఓవర్ గానే మాట్లాడుతుంది, లేదా ఓవర్ గా రెడీ అయినా ఎంత ఎక్సలెంట్ గా మాట్లాడుతుంది అని, లేదా ఈయన ఇంత డిగ్నిఫైడ్ గా రెడీ అయ్యాడు బట్ నోరు తెరిస్తే ఏంటి మొత్తం కంపు కంపు. ఇలా సమ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. వాట్ ఆమ్ ఐ ట్రైంగ్ టు సే, ఫస్ట్ కళ్ళతో మీకు కమ్యూనికేషన్ జరుగుతుంది, మీ కళ్ళు వాళ్ళతో మాట్లాడి ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ మీ గొంతు వాళ్ళతో మాట్లాడి ఆ ఇమేజ్ ని దృఢంగా ఒక బిలీఫ్ సిస్టమ్ గా అన్న మారుస్తుంది, లేదా టోటలీ రాంగ్ గా మార్చి కొత్త ఇమేజ్ ని మీ వాయిస్ వాళ్ళకి క్రియేట్ చేస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 2 ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఫర్ కమ్యూనికేషన్ ఆర్ విజువల్ ఇమేజ్ అండ్ వోకల్ ఇమేజ్. ఈ రెండే కమ్యూనికేషన్ ని గట్టిగా, మన మాటల్ని ఇంకొకరికి గుర్తుండేలాగా. మాటలు ఒక రెజ్యూమే తీసుకోండి, రెజ్యూమ్ లో అంతా మన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇంటర్వ్యూలో మళ్ళీ ఎందుకు వాళ్ళు మనల్ని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వమంటారు? బికాస్ రెజ్యూమే ఒక ట్రైలర్ లాగా, కానీ మన గురించి మనం నోట్ తెచ్చి చెప్తాం చూసారా, అది ఒక మూవీ లాగా.
సో మనము గొంతు ఎత్తి మాట్లాడుతున్నాము అంటే లోపల ఎన్నో మెకానిజమ్స్ జరుగుతాయి. ఆ పవర్ ని ఒక పవర్ఫుల్ కమ్యూనికేషన్ తో అవతలి వాళ్ళకి చేర్చే అస్త్రమే వాయిస్ మాడ్యులేషన్. ఎందుకది అనంటే మనం ఒకరితో మాట్లాడినప్పుడు మనము చూస్ చేసుకునే పదాలు ఏవైతే ఉన్నాయో అవి 7% ముఖ్యమంట. అంటే పేజ్డ్ స్పీచ్ రాసుకున్నా అది 7% ముఖ్యం. కానీ 38% అంట మన గొంతుల్లో ఎత్తులు తగ్గులు పాజెస్ అవే ముఖ్యమట. 55% మన కనుబొమ్మలు ఎలా మూవ్ అవుతున్నాయి, చేతులు ఎలా మూవ్ అవుతున్నాయి, ఇవన్నీ బాడీ లాంగ్వేజ్ లో ముఖ్యమట. అయిపోయిందా మనకు బాడీ లాంగ్వేజ్ సెషన్ శోభా గారు? అయిపోయిందా అవలేదా మనకు? మ్యామ్ అయింది అయింది. ఫ్యాంటాస్టిక్. అయిపోయింది. సో నౌ ఆ బాడీ లాంగ్వేజ్ గురించి మీరు ఎలాగ తెలుసుకున్నారు కాబట్టి ఈ వాయిస్ అనే ఈ కంఠంలో నుంచి మనం బయటకు వచ్చే వాయిస్ గురించి, ఆ ప్రొడక్షన్ ని మనము మొత్తానికి బయాలజీ గురించి అర్థం చేసుకోకుండానే గొంతు అయితే బయటకు వచ్చేస్తుంది కదా. కానీ మనం స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు మన గొంతుని ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి, ఎలా మాట్లాడితే ఎక్కువ మందికి నచ్చుతుంది, ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ పరుగులు తీయాలి అంటూ తెలుసుకుందాము నెక్స్ట్ 30 minutes లో. మీ ముందు ఒక గ్రాఫ్ ఉంది 0 1 2 3 4 అని. 0 వచ్చేసి సైలెన్స్, 4 వచ్చేసి అవుట్ సైడ్ గట్టిగా అరుచుకునే మైక్ వాయిస్ అనుకోండి. వీటిల్లో మిమ్మల్ని నేను ఓపెన్ గా అడుగుతున్న క్వశ్చన్, విచ్ ఈజ్ ద సేఫెస్ట్ వాయిస్? అన్నిటికంటే సేఫెస్ట్ వాయిస్ ఏంటి, ఏది? నంబర్ చెప్పండి చాట్ బాక్స్ లో. సేఫెస్ట్ అయితే జీరో అండి. నంబర్ సేఫెస్ట్ ఇస్ ద 0 అట. మనం ఏమి మాట్లాడినప్పుడు ఇంకా దానికి రియాక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి జీరో చంద్రశేఖర్ గారికి పెళ్ళయిందా మీకు? అయ్యిందండి. ఎక్స్పీరియన్స్ తోనే అదే చెప్తున్నా. జీవిత సత్యాలు తెలిసి చెప్తుంటే అని అనుకున్నా. రైట్, గుడ్. విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్, అంటే ఎక్కువ శ్రమ పడిగే వాయిస్ ఏది? 1 2 3 4. 4. యా, ఆబ్వియస్లీ చాలా. నౌ ద థర్డ్ క్వశ్చన్ ఇస్, వీటిల్లో మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఎంతమంది ఉంటారు కదా, అందరికంటే బాగా గట్టిగా వచ్చే గొంతు ఎవరిది? చంద్రశేఖర్ గారు అనుకుంటున్నారు మా ఆవిడది అని, బట్ ఇట్స్ ఓకే, చెప్పట్లేదు. పిల్లలదండి. ఫ్యాంటాస్టిక్, రైట్ ఆన్సర్, పిల్లలది. ఎందుకంటే వాళ్ళ వోకల్ కార్డ్స్ మన వోకల్ కార్డ్స్ తో కంపేర్ చేస్తే దే వెరీ స్ట్రాంగ్. అందుకే వాళ్ళ ఇంటెన్సిటీ కూడా పెంకులు ఎగిరిపోతున్నాయి అంటూ ఉంటాం వాళ్ళది, అంత లౌడ్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే వాయిస్ యొక్క టెక్నికాలిటీస్ తెలుసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని బయాలజీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఏం తెలుసుకోవాలి అంటే, యాజ్ ట్రైనర్స్ అండ్ స్పీకర్స్ రేపు మనం మైక్ లో మాట్లాడుకునేటప్పుడు కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్సే ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. పీపాపాటోరే. పీపాపాటోరే. ఏంది మేడం ఇప్పుడు పాట పాడుతున్నారు అనుకుంటున్నారు కొంతమంది. ఇట్స్ ఓకే, ఈ పాటలాగే మీరు గుర్తుంచుకోండి. పీపాపాటోరే, పీపాపాటోరే. అన్నిటికీ డీటెయిల్స్ గా లోపలికి ఎగ్జాంపుల్స్ తో ఐ విల్ టెల్ దిస్ టు యూ. భయపడకండి, టెన్షన్ పడకండి, ఏమో సరిగమలు నేర్పించేస్తుంది ఇవిడ అని అసలే అనుకోకండి. ఫస్ట్ వన్ ఇస్ పిచ్, స్పేస్, పాజ్. ఫోర్త్ ఇస్ టోన్, అండ్ దెన్ ద ఫిఫ్త్ వన్ ఇస్ ర్. నేను దాంట్లో 3 R's పెట్టాను: రిథమ్, రైమ్, రెసనెన్స్. అన్ని పేర్లు ఇచ్చేసాను. ఈ పేర్లే నెక్స్ట్ అర్ధగంట మనం చేసుకోపోయేది. బట్ దెన్ ఇట్స్ ఇంపార్టెంట్ టు గో వన్ బై వన్ విత్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ 3 P's ని తెలుసుకుందాం. ఫస్ట్ ఇస్ పిచ్, పేస్, అండ్ దెన్ థర్డ్ ఇస్ పాజ్. పిచ్ అంటే ఒకవేళ మీ ఆడమ్స్ యాపిల్ అంటారు దీన్ని అందరూ మగవాళ్ళకి ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, అక్కడ దాన్ని తీసేసి నేను ఒక ఫ్యాన్ రెగ్యులేటర్ ఒకటి పెట్టాను అనుకోండి. ఆ ఫ్యాన్ రెగ్యులేటర్ ని పైకి కిందికి చేశాను అనుకోండి, అదే మన పిచ్. సో టెక్నికలీ ఒక వాల్యూమ్ యొక్క పవర్ ని హై అండ్ లో పాటల్లో ఎత్తే హై పిచ్, లో పిచ్, అది మనం ఇక్కడ మాట్లాడలేదు. పాటల విషయంలో మనం వెళ్ళట్లేదు. స్పీకర్ గా మేడం మీరు ఏదో చెప్తున్నారు, అర్థం అవుతున్నట్టే ఉంది కానీ అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే థమ్స్ అప్. అర్థం అవుతుంది కానీ అవ్వట్లా. ఎనీబడి? అందరికి అర్థమైపోయిందా? అమ్మో, ఎక్స్పర్ట్స్ ఉన్నారు అయితే మన దగ్గర. బట్ అసలు నాకు అర్థం కావట్లేదు, హూ ఇస్ పార్టిసిపెంట్? అందరూ కెమెరాస్ టర్న్ ఆఫ్ అయి ఉన్నాయి. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఇది ఒకరో ఇద్దరు టర్న్ ఆఫ్ చేసుకున్నారంటే ఐ అండర్స్టాండ్.
అర్ధగంట 30 minutes నాతో ఉండండి. 30 minutes పార్టిసిపేట్ చేయండి. స్టే విత్ మీ, కమాన్. థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ ఆన్ ద కెమెరాస్. ఇప్పుడు ఎంత 8:28 అయింది. 9 కల్లా సెషన్ అయిపోతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అయిపోతుంది. జస్ట్ కమ్ విత్ మీ. దిస్ ఈజ్ అ డీప్ సబ్జెక్ట్. దీన్ని మనం పార్టిసిపేట్ చేస్తేనే నేర్చుకోగలం. థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ ఆన్ ద కెమెరాస్. ఇంకా కొంతమంది టర్న్ ఆన్ చేస్తే బాగుంటుంది. లెట్స్ కంటిన్యూ. సో పిచ్ అనేది నేను ఏమంటున్నానంటే మన వాల్యూమ్ ఆఫ్ ద వాయిస్. అంటే ఒక ఎమోషన్ ని మనం తెలియజేయాలి అని అంటే, ఒక ప్రేమ అనే ఒక ఎమోషన్ ని తెలియజేయాలంటే ఐ లవ్ యూ అని ఎవరు అరవరు. ఐ లవ్ యూ చెప్తున్నాను కదా అని ఒక కామ్ టోన్ లో ఒక ఎమోషన్ ని తెలియజేస్తారు. దీని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తో నేను మీకు చెప్తాను. నేను ఒక టీచర్ని, ఒక కిండర్ గార్డెన్ టీచర్ని. రేపు పొద్దున్నే నా బర్త్డే, మంచి డ్రెస్ వేసుకొని మా కిండర్ గార్డెన్ పిల్లల దగ్గరికి వెళ్ళి, నానా ఇవాళ మనము జాక్ అండ్ జిల్ నేర్చుకుందాము, లెట్ us learn జాక్ అండ్ జిల్ అని ఫుల్ ఒక స్కెచ్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. అక్కడికి వెళ్తున్న వెంటనే అక్కడ ఒక కాంప్లికేటెడ్ పేరెంట్ నిల్చొని ఉన్నాడు. ఈ అసెంబ్లీ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా ఆయన నన్ను పట్టుకుంటాడు, ఏదో ఒకటి ప్రశ్నిస్తాడని నాకు తెలుసు. కాంప్లికేటెడ్ పేరెంట్స్ ఎలా ఉంటారో మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు నేను నా హ్యాపీ బర్త్డే మూడ్ లోనే ఉన్నాను. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన, ఏంటి మేడం ఓ రోజు షూస్ వేసుకొని రాకపోతే, ఓ రోజు పాలిష్ వేసుకొని రాకపోతే మీరు బయట నిల్చోబెడేస్తారా అని ఏదేదేదో అడిగేశాడు. వెంటనే నా ఎమోషనల్ స్టేటస్ దిగుతుంది. అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. నేను క్లాస్ రూమ్ లోకి వెళ్ళాను. నేను క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఎలా చెప్పాలనుకున్నాను లెసన్, హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్, టుడే లెట్ us learn. ఇది కదా నా ఎమోషన్. బట్ దెన్ ఈయన నన్ను అన్నోన్ గా, సబ్ కాన్షియస్ గా చేసిన చిన్న ట్రిగర్ నా ఎమోషన్ ని డిస్టర్బ్ చేసి, యాజ్ అ స్పీకర్, యాజ్ అ ట్రైనర్, యాజ్ అ టీచర్ నేను ఆ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు డెఫినెట్లీ, ఏ కమాన్, గుడ్ మార్నింగ్, సిట్ డౌన్, ఎవ్రీబడీ సిట్ డౌన్, ఫింగర్ ఆన్ యువర్ లిప్స్, క్లీన్ యువర్ నోస్, వేర్ ఇస్ యువర్ హ్యాంకర్చీఫ్, ఇలాంటి ఒక కోపాన్ని కూడా ప్రజెంట్ చేసే ఛాన్స్ ఉంది. సో యాజ్ స్పీకర్స్, మీకు యాక్సిడెంట్ అయిందా, మీ భర్తతో గొడవ అయిందా, మీకు ఒక పెట్రోల్ అయిపోయిందా బండిలో, పీపీటీ పనిచేయలేదా, మీ అడ్డుగోడలు ఏ ఉన్నా సరే మీ వాయిస్ మాత్రం క్లారిటీగా, స్పష్టంగా, ఎమోషనల్ స్టెబిలిటీతో మీరు ప్రజెంట్ చేయడం మీ ఫస్ట్ టాస్క్. అదే మీ పిచ్. వాట్ ఆర్ యు టాకింగ్, ఇలాంటి హై, లో, దీన్ని ఎగ్జాంపుల్స్ తో మనం చేస్తున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్. డు నాట్ వరీ అబౌట్ ఇట్. ఎగ్జాంపుల్స్ తో చేయటానికి ముందు ఇంకొక ఎలిమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఆ ఇంకొక ఎలిమెంటే పేస్. పేస్ ఏంటి అంటే పదజాలం ఒక నిమిషంలో ఎన్ని పదాలు, ఎంత ఫాస్ట్ గా ఎన్ని పదాలు రిలీజ్ చేస్తున్నారు, లేదా ఎంత స్లోగా ఎన్ని పదాలు రిలీజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాదీ దక్కనీలో మాట్లాడితే ఆ కైకుమియా, ఐసిమియా అని సాగదీస్తూ మాట్లాడతారు. అదే కొంచెం మన శ్రీకాకుళం అటు సైడ్, పలాస అటు సైడ్, ఏట్రా వచ్చవేడి అలా అంటుంటుంది. సో ఈ సాగదీయటాలు, ఈ ఫాస్ట్ గా ఎక్కువ పదాలు వాడేటాలు, ఇవి రీజనల్ కాంటెక్స్ట్ లో సెట్ అవుతాయి. కానీ ఒక స్పీకర్ గా మనము స్టేజ్ మీద ఉన్నప్పుడు ఫాస్ట్ గా అతివేగం వాడకూడదు, అలాగని స్లోగా సాగదీయకూడదు. యూ నీడ్ టు బి వెరీ కామ్ అండ్ స్లో డౌన్ ద స్పీచ్. దీన్ని, ఈ రెండు ఎలిమెంట్స్ ని నేను మీకు ఎగ్జాంపుల్స్ తో ప్రెజెంట్ చేస్తాను. రైట్, లెట్ us టేక్ అ వెరీ కామన్ ఎగ్జాంపుల్. దాట్ ఈస్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మన అందరికీ బాగా సుపరిచితమైన ఒక కొటేషన్, రైట్? సో దీన్ని ఎవరన్నా చెప్దాం అనుకుంటున్నారా? జస్ట్ మీకు వచ్చిన విధానంగా మీరు చెప్పండి. దాన్ని మనం మళ్ళీ పిచ్ అండ్ పేజ్ అండ్ మిగతా ఎలిమెంట్స్ తో మనం నేర్చుకుందాం. ఎనీబడి వాంట్స్ టు రేస్ హ్యాండ్స్ అండ్ టెల్ అండి. ఇంత ముందు కూడా చెప్పాను, వాయిస్ మాడ్యులేషన్ దాన్ని ప్రాక్టికల్ గా మనం ఎగ్జాంపుల్స్ తో ట్రై చేస్తూ నేర్చుకోవాలి. ఎస్ చంద్రశేఖర్ గారు, రమేష్ గారు, 2 people. Wonderful. Let's start with Mr. Ramesh. ట్వీట్ చేస్తున్నాను. Ramesh garu. ఓకే. Yeah. దేశం అంటే Yes. మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఇది ఒక Okay. మాడ్యులేషన్. సుమతి శతకం. తన కోపమే వద్దు తన వద్దు, సెకండ్ వద్దు, ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాము. ఇది ఇప్పుడు పాట రూపంలో కాకుండా ఒక స్పీకర్ రూపంలో ట్రై చేస్తారా ఇంకేదన్నా? చేద్దాం. Yeah. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చంద్రశేఖర్ గారు, యువర్ టర్న్. సేమ్ థింగ్ అండి. సెకండ్ వన్ ట్రై చేయమంటారా?
సేమ్ థింగ్ అండి, సేమ్. ఓకే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. రైట్. ఓకే, మీరు ఇద్దరిని చూసారు. శ్రీలత గారు, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీతో మాట్లాడతాను. సో ఇద్దరు ఎగ్జాంపుల్స్ లో చూస్తే ఇద్దరు ట్రైనీస్ ఇద్దరు రెండు విధాలుగా చెప్పారు. ఒకరేమో కామ్ గా చెప్పారు, కానీ చంద్రశేఖర్ గారు మట్టి మనుషులు అనే దాంట్లో ఒక చిన్న స్ట్రెస్ ని ఇస్తూ దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు అంటూ స్ట్రెస్ ఇచ్చారు. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దీన్ని చాలా సెన్సిబుల్ గా చెప్పాలి, చాలా క్లియర్ గా స్పష్టంగా కమ్యూనికేట్ చేయాలి అనే దాన్ని పేస్ లో మనం తీసుకువెళ్తాం. ఒకవేళ ఒక ఆర్ఫనేజ్ కి వెళ్ళామనుకోండి, ఆర్ఫనేజ్ లో ఎలా మాట్లాడతాం? ఆర్ఫనేజ్ అంటేనే పిల్లలు ఉండే ప్లేస్. పిల్లలు అంటే పేరెంట్స్ లేని వాళ్ళు, అనాథలు. అక్కడ వాళ్ళు వెళ్ళి ఏ ఎమోషన్ మనం చూపించాలి? రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇక్కడ ఆర్ఫనేజ్ ఉంది, ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. వెన్ యూ గో టు అన్ ఓల్డ్ ఏజ్ హోమ్, ఒక 150 మెంబర్స్ దగ్గర మీరు స్పీకర్ గా వెళ్ళారనుకోండి, అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ వర్సెస్ ఆర్ఫనేజ్. ఆర్ఫనేజ్ లో పిల్లలు ఎలా ఉంటారు? చిన్న చిన్న పిల్లలు. సో మీరు మీ లెవెల్ ని తగ్గించుకొని యు బికమ్ మోర్ స్వీట్ టు దెమ్. హాయ్ పిల్లలు, మేము వస్తాం కదా, మీరెందుకు వరి అవుతున్నారు, ప్రతి సండే మేము వస్తాం కదా. పరుగులు తీస్తూ ఒకలాంటి హ్యాపీనెస్, జాయ్ ని కమ్యూనికేట్ చేస్తారు. ఇదే సండే రోజు అనాథాశ్రమం కాకుండా వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ మాట్లాడాలంటే అక్కడ మేము వస్తాం కదమ్మా, ఎవ్రీ సండే వస్తాం కదమ్మా. నో, అక్కడ మీరు ఇచ్చే స్పీకర్ ఎలిమెంట్ ఎక్కడలా ఉంటుందంటే, ఏంటమ్మా వాళ్ళు రాకపోతే ఏంటి, మేము రామా మీకోసం, ప్రతి ఆదివారం వస్తాం ఇప్పటి నుంచి. అక్కడేమో ఎవ్రీ సండే మేము వస్తాం కదా నీకోసం. పరుగులు, పేస్, ఫాస్ట్ పేస్ వెళ్ళింది, ఇక్కడ స్లో పేస్ వెళ్ళింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అ కాలేజ్, ఈ కాలేజ్ లో బాగా డ్రగ్స్, సిగరెట్స్ ఇలాంటి అలవాట్లు ఉన్న కాలేజ్కి వెళ్ళారు. అక్కడ మీరు ఏం చెప్తారు? బాహుబలి ఏం చెప్పాడు? నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు అన్నాడు. ఆయన ఏమి, నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు అని కామ్ పిచ్ లో, కామ్ పేస్ లో అనలేదు. ఆయన పరుగులు తీసేలాగా నాతో వచ్చేదెవరు అంటే నేను వస్తా అని వీళ్ళందరూ ఎగిరారు. దాట్ ఈస్ ద సీరియస్నెస్ యువర్ పిచ్ ఇస్ క్రియేటింగ్, యువర్ పేస్ ఇస్ క్రియేటింగ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆర్ యు విత్ మీ? దీన్ని పేస్ కొంచెం డీటెయిల్స్ మాట్లాడాలంటే, మనం ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తున్నాం, ఒక డేంజర్ని క్రియేట్ చేస్తున్నాం, టెన్షన్ని, ఒక ఫియర్ని కలిగిస్తున్నాం. ఈ ఎగ్జాంపుల్తో మళ్ళొక్కసారి ట్రై చేద్దాం. ఇందాక శ్రీలత గారు చేయెత్తారు కదా, శ్రీలత గారు ఇప్పుడు మీ దగ్గర ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ని మీరు ట్రై చేయండి మీ పేస్ వర్కౌట్ చేస్తూ. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అన్మ్యూట్ ఆప్షన్ అండి, చూడండి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పై పైకి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ట్రై చేస్తారా అండి? సూర్యబాబు గారు ట్రై చేస్తారా? చేస్తా మేడం. చెప్పండి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పై పైకి. రైట్. మీరు అందరూ గమనిస్తే ఇద్దరు స్పీకర్స్ మన ముందు మాట్లాడిన వాళ్ళు డిఫరెంట్ పేస్ ని ట్రై చేస్తారు. మేడం ఏమో మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, నిన్ను పిలిచిందో లేదో తెలియదు, నన్నైతే పిలిచింది, ఇలాంటి ఒక కామ్ నేచర్ ని తను క్యారీ చేస్తారు. వేరే సూర్యబాబు గారు మరో ప్రపంచం, మరో ప్రపంచం అని బాహుబలి స్టైల్లో ఉరికారు. పరుగులు తీసింది మీకు ఎంతమందికి కనిపించింది? దీన్ని కాంటెక్స్చువల్ గా అర్థం చేసుకుంటే, ఆ రోజు శ్రీశ్రీ గారు ఏం ట్రై చేశారు తెలుసా? యువతని, నిద్రపోతారా మీరు నిద్రపోతున్నారా, లేవండి యువత, లేవు, పరిగెత్తు, దేశం వెళ్ళిపోతుంది, లోకం పరిగెడుతుంది అనే యువతని ఉర్రుతలుగించి రాసిన పద్యం ఇది. ఎంతమందికి కాంటెక్స్ట్? సో ద మూమెంట్ యు వాంట్ టు క్రియేట్ దట్ అర్జెన్సీ, మరో ప్రపంచం అనలేదైనా, మరో ప్రపంచం, మరో ప్రపంచం, పరుగులు తీయండి అన్నాడు బాహుబలి స్టైల్లో. నాతో వస్తున్నారా, రావట్లేదా, మీరు రాకపోతే పోయినట్టే, శాంతం ఆహా అన్నట్టే అనే అర్జెన్సీని బాహుబలి వాయిస్ మాడ్యులేషన్ లో క్రియేట్ చేసినప్పుడు, మనం కూడా రేపు పొద్దున వృద్ధాశ్రమంకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, టీనేజర్స్ తో గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి వాళ్ళతో,
వీళ్ళేమో జీవితం అంతా చూసి కొడుకులు వదిలేశారు, కూతురు వదిలేశారు లాంటి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి స్వీట్నెస్, ఇమోషనల్ కనెక్ట్ కావాలి. వీళ్ళేంటి జీవితాన్నే చూడలేదు, నాకు అంతా తెలుసు అనే అహంకారంతో ఉంటాడు వీడి 18 years ఓld 19 years ఓld. వాడికి ఏం చెప్పాలి? వాడికి అర్జెన్సీ క్రియేట్ చేయాలి, వీళ్ళకి కామ్నెస్ తో మాట్లాడాలి. దాట్ ఈస్ ద పిచ్. ఇంతసేపు మనం మాట్లాడిన పిచ్ ఎంతమందికి అర్థమైంది? గివ్ మీ ఎ థమ్స్ అప్. ఓకే, సో ఇది లాడ్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్ తో అవుతుంది. ఇఫ్ యు అండర్స్టాండ్ ద సిచ్యువేషనల్ కాంటెక్స్ట్. ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా మైక్ పట్టుకోవటం అందరికీ ఇష్టమే, కానీ ఆ మైక్ పట్టుకున్న తర్వాత హౌ ఆర్ యూ గోయింగ్ టు కనెక్ట్ విత్ ది ఆడియన్స్, దానికి ఇది. ఓకే, నవ్ ఇఫ్ యు సీ ద నెక్స్ట్ వన్, పాజ్. ఈ పాజ్ ఏంటి? ఒక పెద్ద సెంటెన్స్ లో ఎక్కడ బ్రేక్ ఇయ్యాలి? హౌ ఆర్ యు జాన్ అనట్లేదు, హౌ ఆర్ యు జాన్ అనట్లేదు, హౌ ఆర్ యు జాన్ అంటున్నారు. ఎందుకు హౌ ఆర్ యు గ్యాప్ జాన్ ఎందుకు వచ్చింది అలాగా? ఇఫ్ యు సీ దిస్, క్రోకడైల్స్ డు నాట్ స్విమ్ హియర్ అంటే ఏంటి? క్రోకడైల్స్ ఇక్కడ స్విమ్ చేయవు, మీరు దర్జాగా దూకొచ్చు, చచ్చిపోవచ్చు అన్నట్టుంది అది. క్రోకడైల్స్, పాజ్, డు నాట్ స్విమ్ హియర్. క్రోకడైల్స్ ఉన్నాయి, జాగ్రత్త, అస్సలు స్విమ్ చేయకండి. ఇది మన డిఫరెన్స్. ఇప్పుడు ఇఫ్ ఐ సే దిస్, ఇఫ్ తెలుగులో ఒక కోడ్ తీసుకుందాం, ఇక్కడ గజిబిజిగా పెట్టాను, ఎవరైనా డీకోడ్ చేయగలరా దీన్ని? ఈ గజిబిజిగా ఉన్నది మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. అది. కానీ మాస్కులే కుండలోని కీ రాకూడదు. ఇది చూస్తే ఎట్లుంది? కరెక్ట్ పాజెస్ లేదు అని అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ని ఎక్కడ పాజ్ చేయాలో తెలుసుకోవాల్సినంత ఇంపార్టెంట్ మన స్పీచ్ కూడా. ఎక్కడ పాజ్ చేయాలో తెలియాలి అంటే మొట్టమొదటి అడ్వాంటేజ్ మనకి ఏంటి అంటే, అవి అవాయిడ్ చేయడానికి బెస్ట్ అస్త్రం పాజ్. మర్చిపోతుంటారు మీరు. సో ఇకపోతే ఈ పాజుల బదులు, సారీ ఈ హాల్ బదులు పాజ్ తీసేసుకోండి. సో ఇకపోతే మీకు మాట చెప్పాలండి, పాజ్ గుర్తెచ్చేసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటి, థర్డ్ పాయింట్ ఏంటి గుర్తెచ్చుకోండి. రెండవది టైం టు థింక్. మూడవది ఆపర్చునిటీ టు ప్రాసెస్. అంటే ఇప్పుడు మనము వాయిస్ మాడ్యులేషన్ లో చూసుకున్నది 3 అంశాలు: పిచ్, పేస్ మరియు పాజ్. గుర్తురాట్లా, పిచ్, పాజ్ గుర్తురావట్లేదు మీకు, కానీ మీరు పాజ్ తీసుకుంటున్నారు. మీరు పాజ్ తీసుకోవటంలో థర్డ్ ఎలిమెంట్ గుర్తొస్తుంది, ఫోర్త్ ఎలిమెంట్ గుర్తొస్తుంది. సో ఈ పాజెస్ మరక మంచిదే అన్నట్టు పాజెస్ కూడా మంచిదే. హాస్ అవాయిడ్ చేసేయండి. మీరు ఆలోచించుకోవడానికి దర్జాగా పాజ్ తీసుకోండి. మీరు పాజ్ తీసుకున్న మరుక్షణం అవతల వాళ్ళు చాలా ఎగ్జైట్ రైట్. సో ఆపర్చునిటీ ఇస్తుంది మనకు ఆలోచించడానికి, ముందుకు వెళ్ళటానికి. పాయింట్ మర్చిపోయింది కూడా. ఇంకోటి ఏంటంటే, మనం మర్చిపోతామో లేదో, మనం మాట్లాడతామో లేదో, కానీ మనం పాజ్ తీసుకోవటం వల్ల ఈవెన్ ది ఆడియన్స్ విల్ ఆల్సో థింక్. ఆ పాజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్ ఏంటి అనే గ్యాప్ కూడా మనం వాళ్ళకి ఇవ్వడం అవుతుంది. దట్ ఈస్ ద పాజ్ అండి. నెక్స్ట్ లెట్స్ గో టు ద ఫోర్త్ ఎలిమెంట్, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, టోన్. మన బ్రతుకంతట్లో 10% ఆఫ్ ప్రాబ్లమ్స్ మాత్రమే నీకు నచ్చింది నాకు నచ్చింది, నాకు నచ్చింది నీకు నచ్చింది, నువ్వు అవునంటే నేను కాదని, నేను కాదంటే నువ్వు అవునని, 10% మాత్రమే. బట్ 90% ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా? మనము మాట్లాడే గొంతు, ఎత్తుకునే గొంతు వాళ్ళకి నచ్చకపోవటం. ఒపీనియన్ డిస్టింక్షన్ అక్కడ ఫెయిల్ అవుతుంది. దాట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ విత్ ద వే, ద గొంతు. వాళ్ళు అరవకు అరవకు అరవకు, అరిచి మాట్లాడొద్దు, చిన్నగా మాట్లాడు అని చాలాసార్లు మనకు గొడవలో వినిపిస్తూ ఉంటుంది. ఈ టోన్ లో నవరసాలు మనకు తెలుసు. యాంగర్, మన ఆనందం, బీభత్సం, ఇవన్నీ మనకు కమ్యూనికేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒకవేళ ఒక యాంగ్రీ స్టేట్మెంట్ ఇవ్వాలనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది? ఇంక్రీజ్ ఇన్ పవర్. ఒక వాల్యూమ్ లో హై టోన్ లో అరుస్తాం. ఆబో ఎన్నిసార్లు చెప్పాలి? దిస్ ఈస్ ది యాంగర్ వి విల్ షో. అదే ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పాలనుకో, గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్ పాయింట్ చెప్పడానికి 1 సెకండ్.
స్ట్రాంగ్ పాయింట్ చెప్పడానికి మనం గట్టిగా అరవక్కర్లా, పవర్ఫుల్ గా చెప్పాలి. పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. కేటీఎఫ్ లో డైలాగ్ ఉంటుంది. బట్ ఐ సే పవర్ఫుల్ పీపుల్ స్పీక్ పవర్ఫుల్లీ. సో ఇప్పుడు నేనేం చెప్పా, పవర్ఫుల్ పీపుల్ అరచలే. ఐ డెంట్ డూ ద షౌటింగ్, ఐ మేడ్ ద పవర్ఫుల్ స్టేట్మెంట్ విత్ ద పవర్ఫుల్ స్ట్రెస్. సో పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి మనం మంచి స్ట్రెస్ మెయింటైన్ చేయాలి. 2 minutes లో ఆ స్ట్రాంగ్ ఎలా స్ట్రెస్ చేయాలో కూడా నేను చెప్తాను. సో ఈ స్ట్రాంగ్నెస్ కూడా అయిపోయింది. ఇప్పుడు క్యూరియాసిటీ గురించి మాట్లాడతాం. ఈ సస్పెన్స్ అండ్ మిస్టరీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాము? ఒక క్యూరియాసిటీని పెంచడానికి ఒక గొంతుని మనం కూడా వి నరేట్ ఇట్ లైక్ దట్. ఇప్పుడు ఒక దయ్యం కథ చెప్తున్నాం, అప్పుడు దయ్యం కథ చెప్తున్నప్పుడు ఎలా చెప్తాం? అప్పుడు తెలుసా, సడన్ గా కర్టన్ వెనుక నుంచి వచ్చింది, 2 కాళ్ళు కనిపించాయి, ఉల్టా ఉన్నాయి ఆ కాళ్ళు. దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ దట్ యు క్రియేట్. చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎక్కువ ఇలాగే చేస్తాం. ఇదే ఎలిమెంట్ ని మీరు ఒక పెద్ద సీరియస్నెస్ మాట్లాడుతూ, అప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చాడు, ఇలా పోలీస్ వచ్చాడు, ఇలా పెద్ద సీన్ అయిందని అప్పుడు మీకు తెలుసు అప్పుడు ఏమైందో, అప్పుడు సడన్ గా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా, పోలీస్ వచ్చేసాడు, నేనేమో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, సడన్ గా ఆయన వచ్చి వేర్ ఇస్ ద సీట్ బెల్ట్ అన్నాడు. సో యూ డూ ద స్టోరీ టెల్లింగ్ మెకానిజం విత్ ఆల్ దిస్ డిఫరెంట్ ఎలిమెంట్స్. మీరు చెప్తుంది నాకు అర్థం అవుతుంది, ఇదంతా అవసరమే అనుకున్న వాళ్ళు థమ్స్అప్ ఇవ్వండి. మీరేం చెప్తున్నారు, నాకేం ఇంత ఎంత ఇర్రిలెవెంట్ ఉంది, డే అంతా అలిసిపోయి వస్తే మీరు సోల్ చెప్తున్నారు అనుకున్న వాళ్ళు అలా నన్ను దగ్గరగా కెమెరాకి వచ్చి చూడండి. అనేసారా మురారి గారు? అదే దీనికోసమే వెయిట్ చేస్తున్నాను, ఇంకా ఎవరేం అనలేదేంటా. రైట్, సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. అది సాడ్నెస్ ని చెప్తున్నప్పుడు ఏం చేస్తాము? ఒక టోన్ అంతా సింపథెటికల్ గా, అరే చావ్ అనేది చాలా పర్సనల్ రా, అది ఆ సఫరింగ్ అనేది ఆ కుటుంబం వాళ్ళకే అర్థం అవుతుంది రా, మనం ఎంత సింపతి క్రియేట్ చేసినా, మనం ఎంత చెప్పినా వాళ్ళ పొజిషన్ లో వాళ్ళే ఉన్నారు రా, వాళ్ళు రానివ్వండి, కొంచెం టైం ఇద్దాం వాళ్ళకి అంటాము. సాడ్నెస్ గురించి, సింపతి గురించి మాట్లాడినప్పుడు దానికోసం మనం ఏమి యాంగ్రీగా ఏ అందరు చచ్చిపోతారు, ఆ చచ్చిపోతే మాత్రం ఇప్పుడు ఏడుచుకుంటారు, అక్కడ యాంగర్ పనికి రాదు, అక్కడ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ని పనికి రావు. దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఐ బిలీవ్ హీఈస్ ద గ్రేటెస్ట్ లీడర్. ఇలాంటి ఒక ఇంగ్లీష్ పదం పెట్టాను. ఐ బిలీవ్, హీ అంటూ వేరే వేరే చోట్ల ఎల్లోని హైలైట్ చేశాను. అంటే ఆ వేరే వేరే చోట్ల నేను స్ట్రెస్ ఇస్తున్నాను అనే ఎగ్జాంపుల్ ని నేను ఇప్పుడు మీ చేత ట్రై చేయాలనుకుంటున్నాను. ఓకే, సో హూ కెన్ టెల్ మీ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ టోన్? ఫస్ట్ సెంటెన్స్ లో ఐ మీద స్ట్రెస్ చేయాలి, అది నేను మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? ఐ బిలీవ్ హీఈస్ ద గ్రేటెస్ట్ లీడర్. నేను నమ్ముతా ఆయన గ్రేట్ లీడర్ అని. నేను, సో ఇప్పుడు నేను నా గొప్పతనం నేను నమ్మాను అని చెప్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఎవరు చెప్తారు? సెకండ్ చంద్రశేఖర్ గారు, మీరు సెకండ్ చెప్తారా? బిలీవ్. Yes, ma'am. I believe he is the greatest leader. Once again. I believe he is the greatest leader. ఇంకా గట్టిగా, ఇంకా స్ట్రెస్ తో. I believe he is the greatest leader. రైట్, నేను నమ్ముతున్నా ఆయన గ్రేట్ లీడర్ అని. ఐ బిలీవ్. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. దివ్య గారు, షైనీ వాంట్స్ టు ట్రై. షైనీ. ఎస్. Second one, థర్డ్ వన్. I believe he is the greatest leader. లవ్లీ, నేను నమ్ముతున్నా ఆయన ఒక గ్రేట్ లీడర్ అని. ఎస్. దివ్య గారు, దివ్య అడ్వకేట్. I believe he is the greatest leader. ఈజ్ అ గ్రేటెస్ట్ లీడర్. ఫ్యాంటాస్టిక్. ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం లాస్ట్ లో. ఫనీ గారు, ఫనీ తాడికొండ, ఇద్దరు ఫనీలు ఉన్నట్టున్నారు కదా. యా సార్, లీడర్. I believe he is the greatest leader. సార్ మీరు అస్సలు బిలీవ్ చేయట్లేదు సార్, మీరు ఏదో స్టేట్మెంట్ చెప్తున్నారు కానీ అస్సలు బిలీవ్ చేయట్లేదు. బిలీవ్ చేయాలి, మీ గొంతులో అది నాకు తెలియాలి మీరు బిలీవ్ చేస్తున్నారని. I believe he is the greatest leader. లీడర్ ని బాగా స్ట్రెస్ చేయాలి. I believe he is the greatest leader. గ్రేటెస్ట్ లీడర్. ఆయన గొప్ప భర్తో, గొప్ప వాచ్మ్యానో, గొప్ప ప్రెసిడెంటో, గొప్ప తండ్రో నాకు తెలియదు, కానీ గొప్ప లీడర్ అండి ఆయన అని చెప్తున్నారు మీరు. అప్పుడు మీరు ఎలా చెప్పాలి? ఐ బిలీవ్ ఈస్ ద గ్రేటెస్ట్ లీడర్.
I believe he's the greatest leader. I believe he's the greatest leader. I believe he is the greatest leader. I believe he's the greatest leader. I believe he's the మేడం మీరు ఇంగ్లీష్ చెప్పేస్తున్నారు, ఇంత ఇంగ్లీష్ అవసరమా మాకు అని కొంతమంది అనుకుంటున్నారు. అందుకే మీకు తెలుగు స్టేట్మెంట్. అదే ఇందాక మనం చూసుకున్నాం కదా, మాస్క్ లేకుండా కుండలోకి రాకూడదు అని మనం ఇందాక చూసామా, అదే సెంటెన్స్ ని మళ్ళీ ఇస్తాను మీకు. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు, ఇది మీ సెంటెన్స్. ఇప్పుడు నాకు మాస్క్ మీద స్ట్రెస్ చేయాలి, లోపలికి రాకూడదు మీద డిఫరెంట్ స్ట్రెస్సెస్ ని ట్రై చేస్తా. వెంకట్ మల్లెల గారు చెప్తారట, మాస్క్ మీద స్ట్రెస్ ఇవ్వండి సార్, మాస్క్ లేకుండా లోనికి రాకూడదు, మాస్క్ లేకుండా లోనికి రాకూడదు, ఇది మన సెంటెన్స్. ఎస్ మిస్టర్ వెంకట్, ట్రై విత్ మాస్క్. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. మాస్క్ లేకుండా మీరు AK-47 తీసుకొచ్చినా నేను మిమ్మల్ని ఏమన్ను, మీరు మాత్రం మాస్క్ లేకుండా లోపల. అది లెట్స్ గివ్ ఇట్ టు తేజేష్. తేజేష్, నేనెవరో తెలియని కళ్ళు నన్ను అలా చూస్తున్నాయని బాహుబలి అంటాడు కదా, అలా ఉంది నువ్వు నన్ను చూస్తుంటే. వాట్ హ్యాపెన్ తేజేష్? అస్సలు నచ్చలేదు కదా సెషన్, యూ డోంట్ లైక్ ఇట్ రైట్? రైట్, గో ఆన్ విత్ ద సెకండ్ ఎగ్జాంపుల్. లోనికి ఈజ్ యువర్ స్ట్రెస్ వర్డ్. మాస్క్ లోనికి లేకుండా, మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. ఇంకా మంచి స్ట్రెస్ లోని మీద. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. మీరు బయట చచ్చిపోండి నాకు అనవసరం, లోపల మాత్రం రాకూడదు, లోపలికి. దిస్ ఈస్ హౌ వీ డూ ద ప్లేయింగ్ ఆఫ్ గేమ్స్ విత్ ద పాజెస్. దీన్ని నేను మీకు ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, మరో ప్రపంచం కానీ ఇంకేమన్నా వేరే ఎగ్జాంపుల్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ నేను మళ్ళీ డిస్ప్లే చేసి ఇంతసేపు మనం నేర్చుకుంది ఇప్పుడు మనం దాని మీద వర్కౌట్ చేద్దామండి. సో ఫార్ మనము పిచ్, పేస్, పాజ్ అండ్ టోన్ తెలుసుకున్నాము. మళ్ళీ మీకు ఫస్ట్ లో చూపించిన ఎగ్జాంపుల్స్ ని డిస్ప్లే చేస్తున్నాను. లెట్ us వర్కౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో ట్రై చేద్దాం. ఎవరు చేస్తున్నారు? లెట్ us స్టార్ట్ విత్ దివ్య గారు. దివ్య గారు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏదైనా ఒక్కటి కొటేషన్ తీసుకొని మీరు స్ట్రెస్ చేస్తున్నది మాకు ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యేలాగా మీరు చెప్పాలి. మా ఆడియన్స్ అందరూ మీరు ఎలా చెప్పారో వాళ్ళు చాట్ బాక్స్ లో స్కోరింగ్ ఇస్తారు. ఇది మన టాస్క్. ఎస్ దివ్య గారు, అంటే కాంపిటీషన్ లాగా కాదు, మీరు గివ్ యువర్ బెస్ట్. ఎస్, సెకండ్ చెప్పిన ఫస్ట్ అది కంప్లీట్ అయిపోయింది. మీ ఇష్టం. ఇట్ ఈస్ అబౌట్ యూ, ఇట్ ఈస్ అబౌట్ యువర్ చాయిస్. ఓకే ఓకే. తన కోపమే తనకి శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాకే మనం టోన్ లో స్ట్రెస్ గురించి తెలుసుకున్నాము. మీరు మీ పవర్ ని ఎక్కడ చూపిస్తున్నారు? మీరు చదివేశారు అంతే, తన కోపమే తన శత్రువు అని. మీ పవర్ ని కమ్యూనికేషన్ లో చూపించాలి అంటే ఆ టోన్ ని కరెక్ట్ గా ఒక ఇమోషన్ తెలియజేయాలంటే ఒక స్ట్రెస్ పాయింట్ తీసుకోవాలి. ట్రై ఇట్ అగైన్. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు. ఓకే, సో సెకండ్ వన్ లో తను చూపించారు, తన కోపమే తన కోపమే తనకే ప్రాబ్లం చేస్తుందంట, తన కోపమే. నౌ దివ్య గారికి భిన్నంగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే యూ కెన్ రైజ్ హ్యాండ్స్, లేదా నేనే పిలుస్తా. ఎస్ మిస్టర్ రమేష్, కానీ కెమెరా ఆన్ చేస్తే ఇంకా బాగుండు, బట్ ఎస్ గో ఆన్. ఎస్ మిస్టర్ రమేష్, అన్మ్యూట్ చేసుకోండి. హలో, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఐ థింక్ దిస్ సమ్ ప్రాబ్లమ్. లెట్స్ గివ్ ఇట్ టు ఓకే మేడం. ఎస్ రమేష్ గారు. ఎస్ వినిపిస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దైవ చుట్టూ. ఎస్, మీరు తెలియకుండానే మీరు ట్రై చేశారు, కానీ మీకు తెలియకుండానే ఒక ఎమోషన్ క్యారీ చేశారు. ఏం చేశారంటే మీరు తన కోపమే తన శత్రువు, తన కోపమే తన శత్రువు. సో ఈ కోపం మీద శత్రువు మీద మంచి తెలియని స్ట్రెస్ ఇచ్చారు. దిస్ ఈజ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. తెలియకుండా ఇచ్చే స్ట్రెస్ ని మనం ఇంకా శ్రద్ధగా, ఇంకా చిన్నపిల్లలకి చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయంటాను చూసారా, అలాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు నేను కోపం గురించి చెప్పాలనుకుంటున్నాను నా ఆడియన్స్ కి. అందుకే నేను వాళ్ళందరినీ ఆపేసి నా పిచ్, పేస్, పాజ్, టోన్ తో వాళ్ళ ముందుకు వచ్చేసి నేను చెప్తాను, తన కోపమే తన శత్రువు. సో హియర్ యాజ్ అ స్పీకర్ మీరు మీ ఇమోషన్ ని మీ పిచ్ ద్వారా, మీ పేస్ ద్వారా, మీ టోన్ ద్వారా తెలియజేయాలి అని అంటే యు నీడ్ టు
stress that particular special point, special area, special word. Let us do it with English, okay? Arise, awake, quote ni evarana cheptara. Arise, awake. Yes, 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 dear. Let's do it. Arise, awake and stop not లో మీరు కమ్యూనికేట్ చేయండి. మా ఆడియన్స్ చెప్తారు ఎక్కడ మీరు స్ట్రెస్ చేశారు అని. ఎస్ అని. Arise, awake, and stop not till the goal is reached. ఓకే, నా ఇప్పుడు ఆడియన్స్ లో ఎవరన్నా చెప్పాలి తను ఎక్కడ స్ట్రెస్ చేసింది, తన ఎమోషన్ ఏం కన్వే చేయాలని ప్రయత్నించింది. ఎవరు చెప్తారు? చంద్రశేఖర్ గారు అయితే చాట్ బాక్స్ లో చెప్తున్నారు అరైజ్ అవేక్ రీచ్డ్ అని. బట్ ఎస్, ఎనీబడి వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ షీ డిడ్? సో తను ఏం చేశారంటే రైజ్, అవేక్, లెవ్వు, అక్కడ స్ట్రెస్ ఇచ్చారు తను. అలాగే వేర్ ఎవర్ వీ నీడ్ టు డూ ఇట్, ప్రతి దాంట్లో ఒక ఎమోషనల్ నీడ్ ఉంటుంది. మీ టోన్ ని వాళ్ళకి చేయాల్సిన నీడ్ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ లో చూస్తే మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. సో ఇక్కడ అంతా మరో 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 మీద స్ట్రెస్ ఉంటుంది. పదండి ముందుకి, పదండి మీద స్ట్రెస్ ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ ఇట్. ఇది ఒక్క రోజులో వచ్చేది కానే కాదు. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు కమ్ టు అస్ ఇన్ వన్ డే. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మనం ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తే గానీ మనం అచీవ్ చేయలేని ఒక వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఈస్ ద వాయిస్ మాడ్యులేషన్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్లీ. నౌ లెట్స్ గో టు ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ టుడే. మీ అందరికి ఇంతకుముందే చెప్పాను ఆర్. ప్రపంచాన్ని ఉరువు తొలగించిన ఆర్. నేను కూడా మీకు ఒక 3 R's గురించి చెప్పబోతున్నా. ఆర్ ఆర్ ఆర్. వాళ్ళు రైజ్, రోర్, రివోల్ట్ అన్నారు. నేను రైమ్, రిథమ్, రెసనెన్స్ అంట. రైమ్, రిథమ్, రెసనెన్స్. ఎందుకు మేడం ఇదంతా చెప్తున్నారు? త్రివిక్రమ్ డైలాగ్స్ ఉంటాయి చూసారా? రావణాసుడు వల్ల ఆవిడ కూడా వాళ్ళ ఆయన పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది. ఏముంది అక్కడ? రిథమ్ ఉంది. దెర్ ఇస్ అ రిథమ్ దట్ ఇట్ ఇస్ దేర్. ఒక ఫేమస్ వైరల్ వీడియో ఉంది. ఏంటి ఆ వైరల్ వీడియో తెలుసా? అక్కడ ఈ లేడీ ఇండియా మ్యాప్ గురించి ఒక మూవీ పాటని రిథమ్ చేసి పాడారు. దాని కుడి భుజం మీద నేపాల్, పైనే ఉంది చైనా, అటు పక్కనే ఉంది పాకిస్తాన్ అంటూ రిథమ్ నేర్పించి పిల్లలకి మ్యాప్ పాయింటింగ్ నేర్పించి ఫుల్ హిస్టరీ ఎక్స్ప్లెనేషన్ లో దీని రెఫరెన్స్ తీసుకున్నారు. మీరు చెప్పండి, అలా గుర్తుంచుకుంటే అది పర్ఫెక్ట్లీ పిల్లలు గుర్తుంచుకుంటారా, గుర్తుంచుకోరా? జస్ట్ టెల్ మీ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ విత్ ఎన్ ఎమోషన్. దిస్ ఈజ్ వై రైమ్, రిథమ్, రెసనెన్స్ ఇస్ సో ఇంపార్టెంట్. ఎందుకు మేడం అంత ఇంపార్టెంట్ అనంటే, వంకాయలు, బెండకాయలు, వెజిటబుల్ వెండర్కే ఉందే ఒక రిథమ్. ఆయన ఏమన్నా వంకాయలు ఉన్నాయి రండి, బెండకాయలు ఉన్నాయి కొనుక్కోండి అంటే మీరు కొంటారా? ఏమంటారు? తేజేష్ కొంటావా నువ్వు? కొనరు కదా మీరు. అపర్ణ గారు పాలకూర, తోటకూర అంటే కొంటారా? పాలకూర 30 రూపాయలు, తోటకూర 42 రూపాయలు అంటే కొంటారా? అపర్ణ గారు. అపర్ణ గారు ఎంత బిజీ ఉన్నారంటే కార్లో జర్నీ చేస్తూ వింటున్నారని ఆనందపడాలా, ఆన్సర్ చెప్పట్లేదని దుఃఖపడాలా నేను? అపర్ణ గారు ఏంటి ఇలాగా? సో ఎవ్రీబడి హ్యాస్ సమ్ రిథమ్. అండ్ ఆ రిథమ్ ని మీరు ఎలా చేయాలి అని అంటే, వెన్ ఎవర్ యూ యూజ్ స్టోరీ టెల్లింగ్, వెన్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్ లవ్ అండ్ రిలేషన్షిప్స్, ఎలా మాట్లాడతారో లవ్ రిలేషన్షిప్స్ లో ఒక చిలిపి కొంటెగా టీస్ చేస్తున్న బాయ్స్ అండ్ గర్ల్స్ సాంగ్స్ ఎలా ఉంటాయి? నచ్చింది చెంగు సంథింగ్ సంథింగ్, ఒక నాటినెస్ వచ్చేస్తుంది ఆ టోన్ లోకి. సో మీరు యంగ్ పిల్లలతో మాట్లాడుతూ నా తెలుసులే మీరు కూడా బంకింగ్ బ్యాచేలే, గోడ దూకి చంపే బ్యాచేలే, ఆ నాటినెస్ ని మీరు కూడా తెచ్చేస్తారు గొంతులోకి. కొంతమంది ఉంటారు గోడ దూకే వాళ్ళు, అక్కడ నాటినెస్ లేదు, అక్కడ సీరియస్నెస్ ఉంది. సో మీరు ఆ ఇమోషన్ సీరియస్నెస్ గా పలికిస్తున్నారా, లేదా వాళ్ళని నాటిగా కనెక్ట్ అవ్వటానికి మీరు మాట్లాడుతున్నారా అనే టోన్, రైమ్, రిథమ్, పిచ్, పేస్, ఎవ్రీథింగ్ టుగెదర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చేసి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ, హాయ్ హలో నమస్తే అంటూ రష్మి అనసూయ జబర్దస్త్ లో చెప్పినట్టు చెప్పదు. ఎయిర్ హోస్టెస్ ఎలా చెప్తుంది? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్ us welcome to the flight number so. This is a flight from Kempagoda International Airport to Hyderabad International Airport. Her pace is so low, her pitch is so low, pace is so calm.
దిస్ ఈజ్ హౌ యాజ్ స్పీకర్స్ స్టోరీ టెలింగ్ మెథడ్స్లో మీరు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్లో యూ నీడ్ టు మెయింటైన్ యువర్ రైమ్ రిథమ్. చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు ఆ రైమ్ రిథమ్ ని కనెక్ట్ అవుతారు. మేడం రైమ్ రిథమ్ అయిపోయింది, వాట్ ఈస్ ద థర్డ్ వన్? రెసనెన్స్. రెసనెన్స్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ యు ఆర్ క్యారీయింగ్. మీరు ఏ సెట్ ఆఫ్ పీపుల్ తో మాట్లాడుతున్నారు? ఆర్ యూ టాకింగ్ టు పీపుల్ హూ ఆర్ యంగ్స్టర్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నన్ను తీసుకోండి, గత గంటగా నేను మాట్లాడుతున్నాను. గత 45 minutes 50 minutes లో నేను ఎన్ని సెట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. నేను పిల్లల గురించి చెప్పా, ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నా, యంగ్స్టర్స్ అన్నాను, రొమాంటిక్ సాంగ్స్ మాట్లాడాను, నాటీనెస్ అని కాలేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడాను, మూవీ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. వాట్ డిడ్ ఐ డూ హియర్? రెసనెన్స్, ప్రతిస్పందన. అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ కి ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, ఏదో ఒక వాయిస్ మాడ్యులేషన్ కి ఏదో ఒక ఎగ్జాంపుల్ హిట్ అవుతుంది అనే రెసనెన్స్ నేను ట్రై చేశాను. నేను చెప్పిన దానికి మీరు రెసనేట్ కాకపోతే, ప్రతిస్పందించకపోతే నేను ట్రైనర్ గా స్పీకర్ గా ఫెయిల్ అయినట్టు. Your examples are so important. Your choice of examples, choice of words are so important as a context. లేదా మీరు కాంటెక్స్ట్ లో ఫెయిల్ అయిపోతారు. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నిన్న మై డాటర్ ఈజ్ సెకండ్ క్లాస్ లో దానికి డివిజన్స్ నేర్పిస్తా ఉంటే 15 divided by 5 అంటే 15 న్యూమరేటర్ లో పెట్టాలి, డినామినేటర్ లో ఏది పెట్టాలి తను కన్ఫ్యూజ్ అవుతుంటే చిన్న రిథమిక్ గా నేను ద ఫస్ట్ గోస్ ఇన్ ద మిడిల్, ద సెకండ్ కమ్స్ బిఫోర్, ఫస్ట్ గోస్ మిడిల్, సెకండ్ కమ్స్ బిఫోర్ అని ఏదో ర్యాండమ్ గా పాట పడేసాను, తనకి గుర్తుండిపోయింది. అప్పుడు ఆ టోన్ ఇచ్చినప్పటి నుంచి ఆ రిథమ్ తను గుర్తుంచుకోవటం వల్ల ఏది మిస్టేక్ అవ్వలేదు. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ రిథమ్. మీరు కూడా మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న రైమ్స్ అండ్ రిథమ్స్ ని స్పీచెస్ లో ఇన్వాల్వ్ చేయగలిగితే ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ దే విల్ రిమెంబర్. ఎగ్జాంపుల్ మీరు మాట్లాడుతూ మీరు తీసుకునే ఎగ్జాంపుల్స్, సుబ్బయ్య గారు ఇలా అన్నారు, నాగయ్య గారు ఇలా ఉన్నారు, ఇంకొక అయ్యా అయ్యా అయ్యా, అది కూడా ఒక రిథమే అవుతుంది తెలుసా, అది కూడా ఒక అట్రాక్టివ్ పాయింట్ అవుతుంది స్పీచ్ లో. సరిత లలిత ఇలా ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ రైమ్స్ అండ్ రిథమ్స్ యాజ్ స్పీకర్స్, పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు యూ. దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇంతసేపు ఏం చెప్పాను అనంటే, మీరు వాల్యూమ్ ని సరిగ్గా మెయింటైన్ చేస్తూ ఎప్పుడెంత మాట్లాడాలో ఎక్కువ అరుచుకుంటూ ఎక్కువ హైలో తీసుకుంటే గొప్పగా మాట్లాడినట్టు కాదు, డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేస్తే గొప్పగా మాట్లాడినట్టు. వీటన్నిటిని గుర్తుంచుకొని 4 పాయింట్స్ లో నేను మీకు సమ్మరైజ్ చేస్తానండి. కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి. లాట్ ఆఫ్ టైమ్స్ ఏం చెప్పామంటే దానికి కాకుండా ఎలా చెప్పామనేది చాలా ముఖ్యం తెలుసా. నేనైతే నా లైఫ్ మొత్తంలో కూడా ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్, ఆల్వేస్ 75-80% అంతే. కానీ ఐ ఆల్వేస్ క్యారీడ్ మై కాన్ఫిడెన్స్ విత్ మీ. అప్పుడు మనం చెప్తున్న మాటకి అథారిటీ యాడ్ చేస్తుంది. ఈవిడ ఏం చెప్తుందో ఈవిడికి తెలుసు, సో ఈవిడ చెప్పింది విందాము, నేర్చుకుందాం అనే అథారిటీని మీ వాయిస్ క్లియర్ చేస్తుంది. వైటాలిటీ, ఇంపార్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది. అన్నిటికంటే మించి మీరేం చెప్తున్నారో మీరు నమ్మాలి, అప్పుడే మీ వాయిస్ మాడ్యులేషన్ పవర్ఫుల్ గా ఉంటుంది. దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువగా అరవకండి, వేరియేషన్స్ ప్రాక్టీస్ చేయండి. స్ట్రెస్ పవర్ఫుల్ గా కమ్యూనికేట్ చేయాలంటే పవర్ఫుల్ వర్డ్స్ మీద స్ట్రెస్ ఇవ్వండి. మీ బెస్ట్ మాడ్యులేషన్ ఏంటో కనుక్కోండి. అంటే ఇమిటేట్ చేస్తూ ఎక్కువసేపు మాట్లాడకండి. మీరు శివారెడ్డి కాదు, లతా మంగేష్కర్ కాదు, మీరు యూర్ అ నార్మల్ పర్సన్, సో యూర్ అ ట్రైనర్. నో యువర్ బెస్ట్. ఎనన్సియేట్ చేయండి, పదాన్ని కంప్లీట్ చేయండి. అంటే ఏంటి మన అర్థం కంటే ఏట్రా వచ్చేవేడి, బాల్దేసేవేడి, పప్పు తినేసేవేడి, ఇది కంప్లీషన్ లేదు. ఏంట్రా వచ్చావా, కంప్లీట్ అయ్యిందా, చేసావా, పప్పు అయిపోయిందా, వంట వండిస్తావా, ఇది కంప్లీషన్. ఎనన్సియేట్, కంప్లీట్ ద పదం. అవాయిడ్ పాజెస్ అండ్ ఆల్. సౌండ్ ఎంతూజియాస్టిక్ అండ్ కాన్ఫిడెంట్. ఓకే, దీని ద్వారా మీ ఆడియన్స్ అందరూ మీతోనే ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ మీరు పాకెట్ లో ప్యాక్ చేసుకొని పెట్టుకుంటారు. That's all, ladies and gentlemen. Let's come to the end of voice. What happened to my screen? Yes, let's get ready to win your audience. Thank you so much. That's my number. You can stay in touch with me if you have any doubts related to English, communications, interviews, voice modulation, and other things related public speaking. That's my social media channels. Meeru nato touch lo undalanta, na channels chudalante dantlo undochu. Thank you so much, everyone. Let us take some questions. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేస్తూ విన్నారు కదా. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా మ్యామ్ని అడగచ్చు.
శోభ గారు రికార్డింగ్ పాజ్ చేద్దామా? ఎస్ మ్యామ్. యా